ఇప్పుడు నేను చెప్పే రెసిపీ ప్రత్యేకంగా మీరు పప్పును ఉడకబెట్టుకొని స్వీట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇట్లా సాంబార్ల కోసము, మనం కర్రీస్ కోసం పప్పు ఉడకబెడతాం కదా! దాంతోటి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోనే కదా అనుకోకండి. ఇట్లా ట్రై చేసి చూడండి ఇంకా బావుంటది. నేనైతే సాంబార్ కోసం ఇక్కడ ఏం చేసినా అంటే శనగపప్పు, కందిపప్పును ఉడకబెట్టుకున్నాననమాట. దాని ఉడికిన పప్పుని ఒక టీ గ్లాస్ తీసుకొని వేరొక ప్యాన్‌లో వేసుకొని కొన్ని నీళ్లు పోసి మళ్ళీ ఉడికిస్తున్నాను. అండ్ మీకు నచ్చితే ఇక్కడ బెల్లం కూడా వాడొచ్చు. లేదంటే పంచదార గూడా. ఇక్కడ నేను 2 ఇలాచీలు వేసి ఫైన్‌గా పౌడర్ చేసుకొని ఈ పప్పులో వేసి ఉడికిస్తున్నా. అయితే ఇది స్మూత్‌గా ఉంటే బావుంటదనమాట. ఆ పప్పు పలుకులు పంటికి తగులుతూ కంటే కొంచెం స్మూత్ బ్యాటర్‌లాగా ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటది. మీరు ఇలాగే దగ్గరగా ఉడికించుకున్నా పర్లేదు. లేదంటే దీన్ని మిక్సీకి వేసి తీసుకున్నా పర్లేదనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 2, 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటదనమాట. ఈ నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత, కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత, ఈ పప్పుని కొంచెం మిక్సీలో వేసుకొని, ఒక్క పల్స్ ఇవ్వండి బ్యాక్ సరిపోద్దనమాట. మంచిగా స్మూత్ బ్యాటర్‌లాగా అయిపోద్ది. అప్పుడు దీని టేస్ట్ ఇంకా బావుంటది. ఇలాగ పలుకులు పలుకులు కంటే గూడా ఇట్లా అయిపోయిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలను గూడా కలిపేసుకోండి. నేనైతే మిక్సీ జార్‌లో కొంచెం ఈ పప్పు ఉంది గాబట్టి దాన్ని అందులో వేసేసి ఒకసారి బ్లెండ్ చేసి ఇక్కడ వేశాననమాట. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బావుంది. ఇందులో మీకు నచ్చితే సగ్గుబియ్యం గూడా యాడ్ జేసుకోవచ్చు. అదొక డిఫరెంట్ ఫ్లేవర్‌లాగా ఉంటది. బట్ ఇలా గూడా ఒకసారి ట్రై చేసి జూడండి. ఒక్క పొంగొచ్చిన తర్వాత దీన్ని ఆపేసి కొంచెం చల్లగా తిన్నా బావుంటది. వేడి మీద తిన్నా బావుంటది. ఎలా తిన్నా గూడా మొత్తానికి టేస్ట్ మాత్రం చాలా బావుంటది. వేడి మీద కంటే గూడా కొంచెం చల్లారిన తర్వాత తింటే ఆ ఫ్లేవర్ చాలా బావుంటదనమాట. నోట్లో సాఫ్ట్‌గా ఒక స్మూతీ తిన్నట్టుగా ఉంటదనమాట. అండ్ నేను ఫైనల్‌గా కొంచెం డ్రై ఫ్రూట్స్, కొంచెం నెయ్యేసి గార్నిష్ చేశాననమాట. టేస్ట్ మాత్రం చాలా బావుంది. చిన్న పిల్లలకు కూడా నచ్చుతుంది. ఎక్కువ శ్రమ పడిపోకుండా పప్పు, సాంబార్లు చేసినప్పుడు కొంచెం పప్పు సెపరేట్ చేసి ఇట్లా ట్రై చేయండి. పిల్లలకు నచ్చుతుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.